మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మెటీరియల్ సంబంధించి ఎలక్షన్ది పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి శ్యామ్ అంతా ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సిబ్బంది, పోలీసు సిబ్బంది కావచ్చు, మిగతా పోలింగ్ సంబంధించిన సిబ్బంది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు ఎట్లా? సో ఈరోజు మనం 6 మండలాలకు సంబంధించిన ఫేజ్ 1ది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. నిన్న మనము అబ్జర్వర్ గారు, నేను మళ్ళీ ఏవైతే ఫేజ్ 1 సంబంధించిన థర్డ్ ర్యాండమైజేషన్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి సఫిషియెంట్గా, అంటే యునానిమస్ ఏవైతే వార్డ్స్ ఉన్నాయో, యునానిమస్ ఏవైతే జీపీ ఉన్నాయో అక్కడ మళ్ళీ మనం పోలింగ్ సిబ్బందికి అలాట్ చేయలేము. మిగతా అన్ని చోట్ల కూడా మనం పోలింగ్ సిబ్బంది అలాట్ చేసి ఈరోజు 100% కూడా రిపోర్టింగ్ కూడా అవుతున్నాయి. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఒక సీనియర్ అధికారులు కూడా పంపించడం జరిగింది. సో ఎంపీడీఓకి సపోర్ట్ చేయడానికి ఒక సీనియర్ అధికారులు కూడా అక్కడ ఉండి అవి అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. స్పెషల్ కౌంటర్స్ ఉన్నాయి స్టేజ్ 2 ఆ రోజు, ఎందుకంటే స్టేజ్ 2 ఆ రోజే కౌంటర్ సంబంధించిన వాళ్ళే మళ్ళీ రేపు కౌంటింగ్ కూడా చేస్తారు కాబట్టి, రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తారు కాబట్టి స్టేజ్ 2 ఆ రోజు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో స్పెషల్ కౌంటర్ ఉన్నాయి, చెక్ లిస్టులు ఉన్నాయి. మనం స్టాచ్యూటరీ సంబంధించిన, నాన్ స్టాచ్యూటరీ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్, కౌంటింగ్ పోలింగ్ ఒకటే తేదీలో ఉంది కాబట్టి ఎంతసేపట్లో జరగబోతుంది కౌంటింగ్? ఆల్మోస్ట్ కొన్ని పెద్ద జీపీలు కానీ చిన్న జీపీలు కానీ ఎంతసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మీకు తెలుసు దట్ 7 గంటల నుంచి 1 గంటలు అది పోలింగ్ ఉంటాయి. కానీ మనం చివరి టైంలో మరి ఎవరైతే క్యూలో ఉంటారు, సో లాస్ట్కి మనం అక్కడ వాళ్ళకి స్లిప్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తాము. కానీ మనం 2 o'clock కౌంటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో దాని సందర్భంగా మనం ఏం చేస్తామంటే, ఎక్కడైనా ఎక్కువ క్యూ ఉన్నాయి అంటే మన దగ్గర ఉన్న రిజర్వ్ ఆఫీసర్స్కి తొందరగా అక్కడ పంపించి అది కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటూ 2 o'clock కమెన్స్మెంట్ ఆఫ్ కౌంటింగ్ రిపోర్ట్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపాలి. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్. రైట్ సార్, సెకండ్ థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు యునానిమస్ అవుతుంది, కొంత ప్రలోభాలకు గురి చేస్తున్నారు. యునానిమస్ దాంట్లో బెదిరింపులకు పాల్పడొద్దని చెప్పేసి మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎట్లా ఉంది యునానిమస్ సంబంధించి, ఏం మెసేజ్ ఇస్తారు సార్ వాళ్ళకి? సో యునానిమస్ సంబంధించిన బేసికల్గా అంటే మనం ప్రతి ఒక్క ఏవైతే యునానిమస్ అవుతాయో దానికి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అనెక్షర్ 1, అనెక్షర్ 2, RO రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్, అంటే 4 రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇటువంటి ఎక్కడైనా మాకు కంప్లైంట్స్ కూడా ఒకవేళ వచ్చినాయి అనుకోండి, మనం మళ్ళీ వాటి సంబంధించిన మళ్ళీ గో అహెడ్ ఇవ్వము, మళ్ళీ ఆ రిపోర్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరుగుతాయి. ఇప్పటివరకు మనం ఈ RO రిపోర్ట్ కానీ, తర్వాత అనెక్షర్ 1, అనెక్షర్ 2 పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఏవైతే యునానిమస్ జరిగింది అది నేను సాటిస్ఫై అయిన తర్వాతనే మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వారు ఫార్మ్ 10 ఒకటి ఉంటాయి, అన్కంటెస్టెడ్ ఏవైతే సీట్ ఉంటాయో అన్కంటెస్టెడ్ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ, అప్పుడే మళ్ళీ RO ఫార్మ్ 10 రిజల్ట్ డిక్లేర్ చేస్తూ ముందుకి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించిన ఇవి ప్రక్రియ యాక్చువల్గా పూర్తి అయినాయి. నిన్నటి వరకు అవి అన్నీ కూడా పూర్తి అయినాయి. కానీ ఇక్కడ ఫ్యూచర్లో మాకు ఒకవేళ కంప్లైంట్స్ వస్తే కూడా మనం ఇమీడియట్గా దానిపైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కూడా మళ్ళీ రాస్తూ క్లారిటీ కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్ సార్, ఫైనల్గా ఓటింగ్ పర్సంటేజ్ చాలా వరకు జనరల్ ఎలక్షన్లో తక్కువ అవుతూ ఉంటుంది. సో లోకల్ బాడీ కోసం ఎలాంటి చర్యలు చేశారు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి? యూత్ కూడా ఈసారి ఎక్కువ పెద్ద మొత్తంలో ఓటర్ నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది, ఏం మెసేజ్ ఇస్తారు సార్ వాళ్ళకు? సో ఒకటేమో మనం ఫస్ట్ టైం ఓటర్స్కి యాక్చువల్గా ఈ ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి, ఇందాక నేను చెప్పినట్టు మనం ఇప్పుడు ఒక స్మాల్ ఏవైతే ఐఈసీ మటీరియల్ ఉన్నాయో అవి అన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ చేస్తూ, లోకల్ కేబుల్ టీవీలో కూడా సర్క్యులేట్ చేస్తూ, అంటే ఏమేం డాక్యుమెంట్స్ 18 రకాల డాక్యుమెంట్స్ ఓటర్ చెట్టి, దీంతోపాటు మళ్ళీ ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా. సో వాటికి మనం వారికి మ్యాక్సిమంగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రేపు హెల్ప్ డెస్క్లో కూడా ఇది ఒకటి, ఏవైతే ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి బ్యాలెట్ పేపర్ ద్వారా, అది కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో కూడా పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఈ ఓటర్ స్లిప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓటర్ స్లిప్ కూడా మనం 95% అట్లా పంచుకోవడం జరిగింది. సో దీని ద్వారానే అందరికీ కూడా టైమింగ్స్ ఏమున్నాయో, తర్వాత ఎక్కడ పోయి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం రేపు అందరితో కోరేది అదే, దట్ ఫస్ట్ టైం, ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఏవైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో మరి బ్యాలెట్ పేపర్లో కూడా ఫస్ట్ టైమే ఓటు హక్కు వినియోగిస్తారు. గతంలో అంటే ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరూ యూత్ ఓటర్స్ కానీ, విమెన్ ఓటర్స్ కానీ, ఎల్డర్స్ కానీ అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించి మన ప్రజాస్వామ్యానికి గెలవాలి, వారందరికీ కూడా కోరుతున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో 100% ఓటింగ్ జరగాలని చెప్పి కోరుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్. సో బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, మొదటి ఓసారి బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు చాలా వరకు ఉంటారు కాబట్టి కొంత బ్యాలెట్ పేపర్పై ఏ విధంగా బ్యాలెట్ ద్వారా యూజ్ చేసుకోవాలన్న దానిపైన కొంత అవగాహన కల్పించారని చెప్పి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. దీంతోపాటు రేపు ప్రధానంగా పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూర్, గదిగూడ,
సిరికొండ ఇచ్చోడ మండలాల్లో 166 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలతో పాటు 90 వార్డు సభ్యులకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి జైనూర్, కెరమేరి, లింగాపూర్, సిర్పురి, వాంకిడి మండలాల్లో సంబంధించి 114 సర్పంచ్ స్థానాలకు 944 వార్డు మెంబర్ల సంబంధించిన ఓటింగ్ జరగబోతోంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి దండపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షట్పేట మండలాల్లో 90 సర్పంచ్ స్థానాలతో పాటు 816 వార్డు సభ్యుల ఓటింగ్ జరగబోతుంది. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, మామడ, పెంబి మండలాల్లో 136 స్థానాలకు 1072 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే చాలా వరకు యునానిమస్గా ప్రకటించిన నేపథ్యం ఆ ప్రాంతాల్లో యునానిమస్ చేసిన దాంట్లో అక్కడ ఎన్నికలు లేవు. మిగతా చోట్ల కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో బ్యాలెట్ ద్వారా మొదటిసారి చాలామంది ఓటర్స్ ఉన్నారు ఈసారి. సో జిల్లా అధికారులు కూడా పూర్తిగా పోలింగ్ శాతం పెరిగే విధంగా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. కనుపర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.